ఏం మాట్లాడుతున్నారండి బిల్ గేట్స్ గారి గురించి? ఇప్పుడు జనరల్గా కొంతమందికి దురదృష్టం లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల వైకల్యంతో పుడతారు. అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు. అంటే ఓ దేవుడు మనకు ఒక వైకల్యం పెడితే ఇంకొక చోట చాలా స్ట్రాంగ్ మైండ్ కానీ లేదా ఏదో ఒకటి స్ట్రాంగ్ ఇస్తారటండి. కాబట్టి ఆ విభిన్న ప్రతిభావంతుల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కానీ వీడు మాత్రం వైకల్యం అంటే బుద్ధి వైకల్యం. బాహుబలి సినిమాలో చెప్తాడు కదండి, నీ బుద్ధి వంకర సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది, కట్టప్ప చెప్తాడు, మీ వంకర బుద్ధి. ఆ వైకల్యం ఉంది. ఇటు మనిషి ముఖమే అసలు వాస్తు ఉండదు. ఇటు ముఖంలో వాస్తు లేకుండా ఏదో ఒక దరిద్రుల్లో ఉంటాడు ఇటు ముఖం చూస్తే. ఉదయమే లేచి ఇటు ముఖం చూస్తే ఆ రోజు ఖచ్చితంగా ఏదో నష్టం జరుగుతుంది మనకు అని ఇలాగ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇటు ముఖం చూస్తే ఇటు అమ్మ పని అవ్వదు, సర్వనాశనం అయిపోద్ది అన్నట్టు ఉంటాడు. అంత దరిద్రుడిలో ఉంటుంది. నిష్ట దరిద్రుడు అనే ఓ పదం ఉంటుంది. అసలు ఆ పదవి ఎందుకు సృష్టించారా అనుకున్నాను, వీడి గురించి అయి ఉంటుంది. ఆ నిష్ట దరిద్రుడు అనే పదానికి యాప్ట్ అయ్యే వీడు బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ గారు ఇచ్చారు, అంటే మొత్తం స్క్రిప్ట్ వచ్చింది, మొత్తం ఐసీపీ వాళ్ళందరికీ మీరు ఇలా మాట్లాడండి, ఇలా తిట్టండి, వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపించండి. మన రాష్ట్రానికి ఎవరైనా ఒక మంచి వాళ్ళు వస్తే వాళ్ళని తిట్టి పంపించండి, వాళ్ళని అవమానించండి, మళ్ళీ ఈ రాష్ట్రం వైపు చూడకుండా చేయండి. ఈ రాష్ట్రం ఇలాగే నాశనం అయిపోవాలి తప్ప ఇది డెవలప్ అవడానికి లేదు అని. ఇది రాష్ట్రద్రోహం, దేశద్రోహం కూడా. ఓ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటే దేశాన్ని నాశనం చేయడమే కదా. దేశద్రోహులు నా కొడుకులు అందరూ. అలాంటి నిష్ట దరిద్రుడు వీడేం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయన వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత అనారోగ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడని నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు ఈ నిష్టదరిద్రుడు. మళ్ళీ ఎలా చూస్తున్నాడండి, పైనుంచి ఇలా కిందకి చూస్తున్నాడు. అంత దరిద్రుల్ని మరి ఆ జగన్ ఒక్కడే భరించగలడండి. అతను ఒక్కడే మెయింటైన్ చేయగలడు ఇలాంటి వాళ్ళని. నోటికి ఏదొస్తే అది వాగేయటమే, నోటికి ఏదొస్తే చెప్పేయటమే. మీకు గతంలో గుర్తుందండి? ఒకసారి ఈ ఏదో మాటలు వినే ముందు మీకు గతంలో ఒకటి గుర్తు చేస్తాను రండి. మీకు ఈ ఫోటో గుర్తుందండి? ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీదకి ఇక్కడికి రజనీకాంత్ గారు వచ్చారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్ గారు అధికారంలో ఉన్నాడు. ఆయన ఆ కార్యక్రమానికి వచ్చి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఆ రోజున రజనీకాంత్ గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఉన్న వాస్తవాలు చెప్పాడంతే. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, అలాంటి లీడర్ ఉండాలి, విజనరీ లీడర్. ఆయన ఏదన్నా ఉంటే ముందుగా ఊహించగలుగుతాడు, గొప్ప లీడర్ అనేసి ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పాడు. ఉన్న మాటలే అది భరించలేకపోయాడు జగన్. అయ్యి బాబు, ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చేసుకున్నారు. జనం అందరూ ఆ నిజం తెలిసేసుకుని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి 24లో గెలిపించేస్తారేమో అర్జెంటుగా తిడుచండ్రు ఆయన్ని, ఎవరిని, రజనీకాంత్ గారిని. అంటే అప్పుడు ఉండేవారు కదండి కుక్కల కన్నా దారుణంగా ఉస్కో అంటే డిస్కో అనేవాళ్ళు. వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడారో ఒక ఇద్దరిని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈవేళ వీళ్ళు ఊరికే బిల్ గేట్స్ని తిట్టట్లేదండి, వీళ్ళ స్టైల్ ఇది, వీళ్ళ స్ట్రాటజీ. ఎవరన్నా ఒక మంచోడు వచ్చి ఒక మంచి మాట చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, అతను ఆ చెప్పినోడిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేయాలి, అతన్ని తిట్టేయాలి, అతన్ని బదనాం చేసేయాలి. ఏం దరిద్రం రా బాబు ఇది. ఆ రోజున రజనీకాంత్ గారి గురించి ఏం మాట్లాడండి? మేము వచ్చేది ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ 0, అక్కడ హీరో, ఇక్కడ 0. ఆ 0 వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండ కూడా బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. ఈ రజనీకాంత్ సేవలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి. ఏమంటే రజనీకాంత్ గారిని ఆయన లైఫ్లో ఎవడు అలా మాట్లాడి ఉండడండి. అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని. ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా రజనీకాంత్ గారిని రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఆయన ఎవరో షారుఖ్ ఖాన్ లాంటి కింగ్ ఖాన్ కూడా
బాలీవుడ్ని షేక్ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులు కూడా రెస్పెక్ట్ చేస్తారు ఈయన్ని. మొన్న ఈడేమన్నాడు, పక్క రాష్ట్రం హీరో ఇక్కడ జీరో అన్నాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమండి, ఇక్కడేమో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి దగ్గరికి, సూర్య గారి దగ్గరికి, కార్తీక్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకున్న దరిద్రులేళ్ళు. నేను ఆ విజయ్ గారినో లేకపోతే సూర్య గారిని, కార్తీక్ గారిని నేనేం తిట్టట్లే. జగన్ గారితో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళని మేమేం విమర్శించాం. వాళ్ళ మంచోళ్ళే, వాళ్ళ మంచిగానే చెప్పుకుంటాం మేము, అంతే తప్ప జగన్ గారు మా ప్రత్యర్థి కాబట్టి ఆయనతో దిగాడంటే వాళ్ళని కూడా బ్యాట్ చేసేయాలి, వాళ్ళని కూడా తిట్టాలని తెలుగుదేశం కార్యకర్త ఎవడని ప్రయత్నించాడండి? ఎవరైనా ఒక్కడన్నా ఆ హీరోల గురించి అంత తప్పుగా మాట్లాడేవా? కానీ ఈ దరిద్రులు చూడండి, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగితే అది గొప్పట. అక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు ఎవరైతే విజయ్ గారు కానీ లేదా సూర్య గారు, కార్తీక్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా రెస్పెక్ట్ చేసే హీరో రజనీకాంత్ గారు. అలాంటి ఆయనే వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గురించి చెప్తే ఈ నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడించారండి ఆ రోజున? అంటే ఎవరు మంచి చెప్పకూడదు, మంచి మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళ మీద బురద వేసేస్తే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఏదో సినిమాలో ఆడపిల్లలకి చదువు లేదని, ఆడపిల్లలకి చదువు చెప్పాలి, ఎలాగైనా సరే ఆడపిల్లల్ని చదివించాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆయన ఓ స్కూల్ పెడతాడు. ఆ పిల్లల్ని ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బతులాడి ఆ స్కూల్కి తీసుకొచ్చి అందులో పాఠాలు చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఈ ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేని కొంతమంది దరిద్రులు ఉంటారు కదా, వాళ్ళు ఆ స్కూల్కి ఆడపిల్లలు రానివ్వకుండా ఆ బయట ఉండి వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ చీరలు పట్టుకొని లాగటం, లేకపోతే తాగేసి అక్కడ వాళ్ళని ర్యాగింగ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ స్కూల్కి రానివ్వరు. అలా అడ్డుపడుతున్నారండి ఈ రోజునల్లో. ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ మంచి చేయడానికి వచ్చే పార్ట్నర్స్ని వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళని రకరకాలైన ఆరోపణలు వాళ్ళ మీద చేసి, అయ్యి అబ్బా ఎందుకురా బాబా ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం, వెళ్తాగా పలానా వాళ్ళు ఉన్నారు ఎదలు తిడతారు, అనవసరంగా మనం ఎందుకు తిట్లు తినాలి? ఆ రాష్ట్రం బాగుపడడం కోసం, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి? మనం అనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా, మనకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ రెడ్ కార్పెట్ వేస్తే ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారంటే, ఇక్కడికి వచ్చి గలీజ్ యాదవులతో గలీజ్ మాటలు మనమేం పడాలని చెప్పి వీళ్ళు అడ్డు పోవాలి. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి అందకూడదు. అది కదా వీళ్ళ కుతంత్రం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉండాలంటే ఇలా అడ్డుకోవాలి. మరి ఇలాంటి ఏదైనా ఎలా వదిలేస్తే ఎలాగండి? దేశద్రోహం కేసు పెట్టాలండి ఇలాంటి వాళ్ళ మీద. ఇప్పుడు ఈడున్నాడు ఈ నిష్ఠదరిద్రుడు, వీడికి పేటీఎం ఇస్తే బిల్ గేట్స్ని తిడుతున్నాడు. ఈడంతటి బతుకెంత? ఏమంటే మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకడు, ఆయన ఈరోజు మన రాష్ట్రం కోసం వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, లేకపోతే జనరల్గా ఈ కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రావండి. జగన్ ఉన్నాడు 5 సంవత్సరాల్లో, ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు? ఉన్నవాళ్ళే పారిపోయారు. జాకీ పారిపోయింది, అమర్రాజా బ్యాటరీస్ పారిపోయారు, కియాకి ఏదైతే స్పేర్ పార్ట్లు వస్తున్నారన్నది అది కూడా రాలేదు, అది కూడా పారిపోయింది. ఈవేళ వస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. వస్తున్నారు కాబట్టి ఇదేంటి మా జగన్ ఉన్నప్పుడు రాలేదు, చంద్రబాబు వచ్చినప్పుడు వచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, ఈ మంచి పేరు అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళని ఎలాగైనా తరిమేద్దామని ఇలాంటి గలీజ్గాళ్ళు అందరూ ప్రయత్నిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? చట్టాలకు పదును పెట్టి జుట్లు అట్టుకుని ఇటుకెళ్ళి లోపల తోయాలి కదా. ఇది ఎవరో ఒకరి కోసమో లేకపోతే ఒకరిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం కాదు కదా ఇది. ఈ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలని చెడదొబ్బుతున్నారు కదా వీళ్ళు, ఈ చెడగత్తరగాళ్ళు. ఇలాంటి వాళ్ళు అలా చూస్తూ ఊరుకోకూడదండి. మంచితనం కూడా అన్ని చోట్ల పనిచేయదు. అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలను సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడన్నది ఎపిస్టల్ ఫైల్స్ లో కూడా తెలియదు. ఎప్పుడు వినలేదు మనం బిల్ గేట్స్ గురించి, ఎప్పుడు ఎటువంటి రాంగ్ న్యూస్ కానీ కనీసం విమర్శ కూడా వినలేదు. ఈవేళ వీడు మాట్లాడుతున్నాడు, వీడు సపోర్ట్ చేసేది ఎవరిని? వైసీపీని. వైసీపీ అధినేత ఎవరు? ఆయన మీద ఎన్ని లక్షల కోట్ల ఆరోపణ ఉంది, ఎన్ని నెలలు ఆయన జైల్లో ఉండొచ్చాడు. అదే వైసీపీలోని ఎంపీలు సొంత బాబాయిల్ని గొడ్డలతో ముక్కలుగా నరికేసిన నరరూప రాక్షసులు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు కల్తీ లెక్కరు అమ్మి డబ్బు సొమ్ము చేసుకుని 30,000 మంది చావుకు కారణమైన వాళ్ళు. ఎంతకన్నా రాక్షసులు ఎక్కడన్నా ఉంటారా? ఎక్కడన్నా ఉంటారా ఎంతకన్నా రాక్షసులు? అలాంటి వాళ్ళు వెనకేసుకొస్తూ ఈ గలీజ్ సాలేగాడు బిల్ గేట్స్ రేపు పొద్దున ఎవరో కూడా రావడానికి వెళ్తే వాళ్ళు తిడతారు, ఆ గలీజ్ బ్యాచ్ ఉంది ఒకటి, అక్కడికి ఏం వెళ్తాంలే అని ఆగిపోవాలని కదండి కుట్రది. మరి ఇలాంటి వాళ్ళని ఈ కుక్కల్లా మురుగుతూ ఉంటే వీళ్ళని చూస్తూ ఊరుకుంటే ఎలాగా? రాష్ట్రాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా అడ్డుపడుతున్న ఇలాంటి వాళ్ళని
అలా వదిలేస్తే ఎలాగండి? అబ్బాబే ఏమంటాడండి మళ్ళీ నిష్ట దరిద్రుడు? ఏం స్టక్ అయిందా? సందర్భంలో మీడియా ఫోకస్ చేసింది ఉంది. ఇది దోమల్ని సృష్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో మీడియా ఫోకస్ చేసింది ఉంది. ఇది దోమల్ని సృష్టించి దోమల్ని తీసుకొచ్చి అక్కడెక్కడి నుంచినో అక్కడ జైల్లోకి పంపిస్తున్నారు, ఆయన్ని చంపడానికి కుట్ర పన్నారు. అందరూ జోక్గా కామెడీగా అనుకున్నారు. కానీ నిజ జీవితంలో బిల్ గేట్స్కి సంబంధించిన మస్కిటో ఫ్యాక్టరీ ఒకటి ఉందంట కొలంబియాలో. లార్జెస్ట్ అట ప్రపంచంలోనే 30 మిలియన్ల జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోస్ని ప్రతి ఏడాది 11 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట. ఇప్పుడు ఇది అప్పట్లో ఏదో సినిమాలో వచ్చిన సీన్ అండి ఇది. అదేదో సూర్య గారి సినిమా బందోబస్తు అనుకుంటే సినిమా పేరు, తెలుగులో దాన్ని డబ్ చేశారు. ఆ సినిమాలో విలను ఇలాంటి ఏంటది మిడతలను ఏమైనా తయారు చేసి వదులుతాడు అనమాట. అతన్ని కూడా చంపుతారు, ఆ మిడతలను కూడా చంపుతారు. సినిమా అది. ఆ స్టోరీ చెప్పేస్తున్నాడు వీడు. అలాంటి పనులు ఏమైనా చేస్తే అమెరికన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? అక్కడ దేశాధ్యక్షుడు ఏదో చిన్న పక్కనున్న స్టెనోతో పులోర్ కల్పన చూస్తేనే బిల్ క్లింటన్ని మొత్తం బదనాం చేసి పాడేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకున్నట్టు వేరే దేశాల్లో ఊరుకోరు అలాగా. కానీ నోటికి ఏదొస్తే అదే. సినిమాలో సీన్ తెచ్చి అలా దోమలు తయారు చేసేసి దేశాల మీద వదిలేస్తున్నాడట బిల్ గేట్స్. అలాంటి వాడిని ఆంధ్రాకి రప్పిస్తారా అని అడుగుతున్నాడు ఈ నిష్ఠ దరిద్రుడు, ఈ అష్టవంకరలో ఉన్నవాడు. ఈ సకల రోగాలకి ఇప్పుడు రోగం అన్నాడు కదా, రోగం అంటాడు ముఖం చూస్తుంటే ఆ మాట గుర్తొస్తుంది నాకు. ఇలాంటి దరిద్రుల నీచలు ఉన్నారండి బాబు ఆ వైసీపీ పార్టీకి అనుకూలంగానే. ఏదైతే నేచరు బెటర్ నేచరు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తా. ఇది తాజాగా సంచలనం చూస్తే బిల్ గేట్స్ పక్కన ఇండియాకి వస్తున్నాడు. సంజీవని ప్రాజెక్ట్ మన వాళ్ళే సెట్ చేసుకొస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఔత్సాహికుడు బయట పెట్టినటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దోమల్ని ఎలా పుట్టిస్తున్నారు, ఎలా సృష్టిస్తున్నారు. అతను బిల్ గేట్సా? ఆడికి వచ్చినాడు బిల్ గేట్స్ అతను. అదేదో చూపిస్తాడు ఒక అడ్డమైన వీడియో, ఎక్కడో దాంట్లో పోయి వీడియో ఒకటి తెచ్చేసి ఏ సినిమాలో సీనో తెచ్చేసి ఇదే అదే అంటాడు అంతే. ఆ రప్ప బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళు గంజా చేసేసి అదే నమ్మేస్తారు. ఎలా పెంచుతున్నారు, దోమలతో రోగాలు సృష్టించి ఆ రోగాలకి మందులు వీళ్ళు కనుక్కుని అమ్ముతున్నారనమాట. ఇట్లాగనమాట దోమల సృష్టికి సంబంధించినటువంటి పరిశోధకులు బయట పెట్టినటువంటి విషయాలు ఇట్లాగా పుట్టి ఇలాగా వీటి ఏమంటే అవి దోమలు అయ్యి ఇంతంత పొడుగు ఉన్నాయి. అట్లా దోమలు అన్నాడు వీడు. అంతే ఇంకే వాళ్ళు ఏదైనా చెప్తారు, నమ్మేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వైసీపీలోని. అయితే దీని గురించి ఆల్రెడీ మీరు ఈ వీడియో అంతా చూసే ఉంటారు. సాయిరెడ్డి కరెక్ట్గా చెప్పాడు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థ శాడిష్టంగా నెత్తిన పెట్టుకుంటా. దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి, అది గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే ఆ ద్రోహి ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటింగ్ బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్. నాకు తెలిసి సాయిరెడ్డి గారే డబ్బులు ఇచ్చి ఉంటారు కూడా వీడికి. అంతే లేదా అంత నమ్మకం ఎందుకు చెప్తాడు? అప్పుడు సాయిరెడ్డి గారు నెంబర్ 2లో ఉన్నాడు. ఎస్ నేను కూడా డబ్బులు పంపించేవాడిని, నెల పంపించేవాడిని పార్టీ తరపున. మా పేటీఎం కుక్కాడు, మేము ఎలా మొరగమంటే అలా మొరుగుతాడు, ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతాడు. మా పేటీఎం కుక్కని అతనే తేల్చేశాడు. అతనే పంపించేవాడు నెల డబ్బులు అతనికి. ఎందుకంటే అప్పుడు డీల్స్ అన్నీ ఇతనే చేసేవాడు కదా, జగన్ గారు ఎలాగ చేయరు కాబట్టి ఈయన పంపించి ఉంటాడు డబ్బులు.